మచ్చా ఏరా కలుద్దామని పిలిచా? నీకు ఒక విషయం చెబుదామని వచ్చా. మా నాన్న ఎప్పుడు చెబుతా ఉండేవాడు, ఈ బోకేదలతో తిరగమాకరా అని. నాకు కూడా అప్పుడప్పుడు అదే అనిపించేది. ఈ మధ్య మలేషియా ఆఫర్ వచ్చిన తర్వాత అర్థమైంది. అవును, ఆ బోకేద వేడి వస్తున్నాను మచ్చా. సరే, ఇంకో 2 వారాల్లో మనం మలేషియాకి. చివరిసారిగా ఒకసారి మిమ్మల్ని కలిసి బాగా చెబుదామని వచ్చాను. చెరో 250 వేసాను. బిర్యానీ తిని పండగ చేసుకోండి, ఓకే? మంచిది. ఇంకోసారి ఎప్పుడు మా ఇంటి దగ్గరకు రావద్దు, నాకు ఫోన్ చేయాలని కూడా అనుకోవద్దు, ఓకే? ఓకే మచ్చా. మచ్చా ఒక రిక్వెస్ట్. ఏం లేదు, మీ మలేషియా హెచ్ఆర్ నెంబర్ నాకు ఏమైనా ఇస్తావా? ఏంది ఇప్పుడు ఈ దరిద్రాన్ని నేను మలేషియాకి కూడా తీసుకుపోవాలా? అది కాదు మచ్చా, ఇండియాలో ఏమైనా ఆఫర్స్ ఉందేమో. అదేం వద్దు, నేను ఫోన్ చేసి స్పీకర్ పెట్టి మాట్లాడతా, నువ్వు సైలెంట్గా ఉండు, ఓకే? హలో అశ్విన్, దిస్ ఈజ్ మురళీ ఫ్రమ్ హైదరాబాద్. మై పాస్పోర్ట్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ ఆర్ రెడీ. ఐ విల్ బి ఫ్లయింగ్ ఇన్ నెక్స్ట్ 2 weeks. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే ఫ్రమ్ యువర్ సైడ్? మచ్చా 250 వచ్చాయా? నేను రా రవిని. చెప్పు మచ్చా. అదే ఈడు పార్టీ చేసుకోమని 250 చేసాడు రా. వచ్చే హలో అశ్విన్. అశ్వినా బొగడానా? ఎరా 250 రూపాయలకి ఏం పార్టీ చేసుకోవాలరా? అరే స్ట్రింగ్ కి ఇంటిజర్ కి డిఫరెన్స్ చెప్పరా? మచ్చా చాట్ జీపీటీ యూజ్ చేసి చెప్పొచ్చా? చాట్ జీపీటీ యూస్ చేస్తే కానీ నువ్వు స్ట్రింగ్ కి ఇంటిజర్ డిఫరెన్స్ చెప్పలేవు. మలేషియా పోయి ఏం చేస్తావురా? మచ్చా నా 250 ఫోన్ పే చేస్తారా? కెదవలం కదరా, మా దగ్గర 250 ఎక్కడ ఉంటాయిరా?